ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు రైతులు. రైతుల నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ నేత తులా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గన్ని సంచుల కొరత, లారీల కొరత అంటూ రైతులను రేవంత్ సర్కారు ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. ఒకవైపు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే మరోవైపు వాతావరణ మార్పులతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఫైర్ అయ్యారు. మండల హెడ్ క్వార్టర్లో గత నెల రోజుల నుంచి మక్కలు కానీ జొన్నలు కానీ కాట వేయకపోవడం, కాట వేయమంటే బారదాన్ రాదు, బారదాన్ ఉంటే కాట ఉండదు, కాట ఉంటే లారీలు ఉండవు. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడన్నా రైతుల గురించి ఆలోచించు. ఏ రోజు కూడా నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాలు అవుతున్నావు, ఇంకొక ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు అయితే ఇలా 3 సంవత్సరాలు రైతుల గోస ఇలా మీకు పక్కా జరుగుతుంది. దయచేసి రైతులు ఏదైతే వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధర ఇస్తలేవు, ఇచ్చినా ఎప్పుడైతే ఇలా నెల రోజుల నుంచి ఎప్పుడు చూడని విధంగా అసలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు లారీలు కానీ బార్దానా కానీ ఎంటంటే కాట రోజు వెళ్ళిపోయాడు. ఈరోజు నెల రోజులైనా కూడా రైతు పాపం ఇలా వర్షాకాలం వచ్చింది, పంట పండించుకోవాలి, మళ్ళీ పొతం చేసుకోవాలి భూమి అంటే ఇలా మరి ఇక్కడ కాట దగ్గర ఉండాలన్నా, వాళ్ళు రైతు పోయి చేనులో ఉండాలన్నా. ఇలా ఎంత గోస అంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం జూన్ మాసం రానే వస్తుంది. ఇలా మన ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సోనాల మండలంలో రైతుల నిరసనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను కూడా గత నెల రోజులుగా కూడా రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి పడడానికి పాటుపడుతున్నారు. గత నెల రోజులుగా కూడా కొనుగోలు కేంద్రాలలో, మార్కెట్ యార్డులోనే రైతులు పత్తులు ఉండి రాత్రనక పగలనక పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈరోజు బోత్ మండలం సోనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా తాము పంటను తీసుకొచ్చి ఈ కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేందుకు తీసుకొచ్చామని, గత నెల రోజులుగా కూడా జొన్న పంటను కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఆదేశాల మేరకు బోత్ మాజీ ఎంపీ తులా శ్రీనివాస్ సోనాల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. రైతులకు అండగా నిలుస్తామని చెప్పడం జరిగింది. గత నెల రోజులుగా కూడా రైతులు పంటను అమ్ముకునేందుకు పడరాని పాటుపడుతున్న ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం చేయడం పట్ల మాజీ ఎంపీ తులా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు అండగా నిలుస్తామని వారికి భరోసా కల్పించడం జరిగింది. గత నెల రోజులుగా కూడా జొన్నలు కొనుగోలు చేసినప్పటికీ తరలించడంలో జాప్యం చేస్తున్నారని, గోనె సంచుల కొరత ఉందని, హమాలీల కొరత ఉందని చెప్పేసి, అలాగే లారీల కొరత ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే మాత్రం సమస్యను పరిష్కరించడంలో ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ చూపడం లేదని ఈ సందర్భంగా మాజీ ఎంపీ తులా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇటు బోత్ నియోజకవర్గంలోని బోత్ మార్కెట్ యార్డ్ను, అలాగే ఇటు నేరడిగొండలో ఏర్పడుతున్న కొనుగోలు కేంద్రాన్ని, అలాగే కుమారి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సందర్శించడం జరిగింది. రైతుల వద్దకు వచ్చి వారి ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది. ఇక ప్రభుత్వం పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తుందని, కొనుగోలు కేంద్రాలు కొంటామని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోటోలకు పోజులు ఇస్తున్నారే తప్పితే ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ప్రభుత్వం విఫలమైంది. అసలు రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ప్రభుత్వం ఎక్కడికక్కడే రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా రైతుల పండించిన పంటను కొనుగోలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఓ విధంగా రైతులను నిలువున మోసం చేస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
వెంటనే నేరేడుగొండలో కాంట్రాక్టర్ తో మాట్లాడి అప్పుడప్పుడే 10 లారీలు వచ్చేలా కాంట్రాక్టర్ తో మాట్లాడడం చేయడం జరిగింది. రైతులు కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దని బీఆర్ఎస్ పార్టీ తాను అండగా ఉంటానని, ప్రతి రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటున్నాను, ఎవరు కూడా నిరాశ చెందవద్దని చెప్పేసి ప్రభుత్వంతో తాము పోరాడుతున్నామని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కొనుగోలు జొన్న పంటతో మొక్కజొన్న ధాన్యం కొనే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పేసి రైతులకు కూడా ఎమ్మెల్యే భరోసా కల్పించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.